హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్. ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్ టమాటా కర్రీని ఎలా చేయాలో చూపించేస్తా. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. ముందుగా ఒక కాలీఫ్లవర్ని తీసుకుందాం. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని, దీంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, చూసుకొని కట్ చేసుకోండి. వేడి నీటిలో కొంచెం ఉప్పు వేసి కాలీఫ్లవర్ని వేసి ఉడకబెట్టుకుందాం ఒక 5 minutes. అలా ఉంటే దానిలో పురుగులు ఏమైనా ఉన్నా అవన్నీ చనిపోతాయి. ఇప్పుడు ఉడకాక ఒక గిన్నెలో వడగట్టుకుందాం. కాలీఫ్లవర్ను ఎలా ఉన్నా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా వేసి లేదంటే అలాగా పెప్పర్ పౌడర్ వేసి ఫ్రై చేసినా బాగుంటుంది. వీడియోలో చూపించే విధంగా వడగట్టుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి, మీ కారం తగ్గట్టు పచ్చిమిర్చి 2, అలాగే కరివేపాకు కొంచెం వేసి బాగా వేగనీయాలి. కొంచెం ఎర్రగా వేగాక మనం క్లీన్ చేసుకున్న కాలీఫ్లవర్ ఉందిగా, కాలీఫ్లవర్ని వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి దాంట్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారుగా ఇలా ఎర్రగా వేగేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగాక కూరకు సరిపడే సాల్ట్, కొంచెం పసుపు, కారం వేసి వేగించుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో కొబ్బరి పేస్ట్, గసగసాలు, జీడిపప్పు కలిపి పేస్ట్ వేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఇలానే టమాటా వేసి చేసుకుంటా. టమాటా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది కూర. అలా పేస్ట్ వేసి చేసే కన్నా టమాటా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్నగా కట్ చేసిన 2 టమాటాలు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 minutes మగ్గనిద్దాం. వాటర్ ఏమీ అవసరం లేదు, దాంట్లో ఉన్న నీరుతోనే కూర మొత్తం ఉడికిపోతుంది. చూడండి, కొంచెం కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా కూరలో, ఆ వాటర్తోనే ఉడికిపోతుంది కూర మొత్తం. ఇప్పుడు ఒక 5 minutes మగ్గనిద్దాం. ఈ కాలీఫ్లవర్ కూర ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, చాలా బాగుంటుంది. మగ్గాక కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా వేసి కలిపెట్టుకుందాం. కలిపెట్టగా ఒక 2 minutes వేగాక మన కూర రెడీ అయిపోతుంది. కాలీఫ్లవర్ టమాటా కర్రీ యమ్మీ యమ్మీ. చూసారుగా ఎంత బాగా కుక్ అయిందో. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. టమాటాలు ఎక్కువగా వేసి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.